హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర గడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ, పిల్లల్ని, భర్తని, పెద్దవాళ్ళని చూసుకుంటూ కూడా ఎంతో కొంత మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలని మనలో చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఇదొకటి. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న శ్రీకన్యాయన్ రోడ్‌లో సోమాలమ్మ గుడి దాటిన వెంటనే కనిపిస్తుంది ఈ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. మనలో చాలామందికి రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, హెయిర్స్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్నాం. చిన్న వయసు నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటి వాటికి సొల్యూషన్స్ కోసం ఏ హాస్పిటల్కో పరిగెట్టడం, లేదంటే అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్ల కోసం చూస్తూ ఉంటాం. నవేడేస్ మార్కెట్లో బట్టల వ్యాపారం తర్వాత అంత ఫామ్లో ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే బ్యూటీ పార్లర్స్. బేసిక్ వర్షన్ బ్యూటీ పార్లర్స్ మన చుట్టూ చాలానే ఉంటాయి. కానీ ఇప్పుడున్న మనకున్న ప్రాబ్లమ్స్ ప్రకారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అనేవి కంపల్సరీ అవుతున్నాయి. ఇవి నేర్చుకోవాలంటే ఏ ముంబైకో, ఢిల్లీకో వెళ్ళాలి. అలాంటి అవసరం లేకుండా ఇక్కడే మన రాజమండ్రిలో హ్యాపీస్ బ్యూటీ అకాడమీ వాళ్ళు తక్కువ ఖర్చుతో తెలుగులో అర్థమయ్యేలా ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ అకాడమీ గురించి, వీళ్ళు చెప్పే కోర్సుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ వనజ గారి మాటల్లోనే విందాం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకసారి ఈ కోర్స్ నేర్చుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని చాలా ధీమాగా చెప్తున్నారు. వాళ్ళ మాటలు కూడా విందాం. ఎంత దూరంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కోసం అకామిడేషన్ కూడా వనజ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో ఎక్కువ మంది అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ నేర్చుకునే వాళ్ళే ఉన్నారు. కోర్సెస్ నేర్పించడం మాత్రమే కాకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ గా బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి కూడా వీళ్ళు తగినంత హెల్ప్ చేస్తున్నారు. నేర్చుకుంటున్న కోర్సెస్ బై హ్యాండ్స్ వాళ్ళతో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ కోర్స్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోండి. అలాగే దీని గురించి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే కాల్ చేసి కనుక్కోండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. వైట్ అన్నమాట. మళ్ళీ వైట్ స్పాట్స్ వేరు, హైపర్ పిగ్మెంటేషన్ వేరు, డీప్ పిగ్మెంటేషన్ వేరు. ఇక్కడ ఇంకా హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర గడపిల్ల. నేను మీ ఝాన్సీ. లేడీస్ కి ఇంట్లో ఉంటూ కూడా ఏదైనా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అయిన వీడియో హ్యాపీస్ బ్యూటీ అకాడమీకి అయితే వచ్చేసాము. అసలు ఇక్కడ ఏం కోర్సెస్ నేర్పిస్తారు, అసలు బ్యూటీ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఏ టు జెడ్ క్లియర్ కట్ గా హ్యాపీ బ్యూటీస్ అకాడమీ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. మేడం వనజ గారు మనతో ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ మేడం. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటంటే బ్యూటిషియన్ ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో లేదా ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కోర్సెస్ నేర్పించి ఇన్కమ్ ఎలా జనరేట్ అవ్వాలో ప్లాన్స్ కూడా మేమే ఇస్తాము. ఇప్పుడు ఈ కోర్సెస్ అడ్వాన్స్ కోర్సెస్ నేర్చుకోవాలంటే ముంబై, చెన్నై వెళ్ళాలి. నేను కూడా ముంబైలోనే కాస్మెటాలజీ చేశాను. అంటే ఇప్పుడు నార్మల్ కాకుండా మీరు అడ్వాన్స్ కూడా నేర్పిస్తారా? ఏ టు జెడ్. అసలు పార్లర్ అంటేనే ఏమీ తెలియదన్న పర్సన్ నుంచి థ్రెడ్డింగ్, ఐబ్రోస్ నుంచి ఇప్పుడున్న అప్డేట్స్ వరకు మేకప్స్, పర్మనెంట్ మేకప్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్, లేజర్స్ అన్ని కూడా ఇక్కడ మేము నేర్పిస్తాము విత్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ తోటి. అంటే ఎన్ని నెలలు ఉంటుంది మేడం మీ కోర్సు? అంటే కోర్సుని బట్టి కొంతమంది మాకు బేసిక్ చాలు మేడం అంటారు, లేదా అడ్వాన్స్ కోర్సెస్ బట్టి డ్యూరేషన్ ఉంటది. ఎన్ని డేస్ ఉంటది అంటాం కన్నా వాళ్ళు ప్రాపర్ గా వచ్చే వరకు నేను 2 months ఉంటది కోర్స్ అని చెప్తారు. కానీ 2 months కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది స్టూడెంట్ ఫాస్ట్ గా ఉంటారు. సో ఇది ఎన్ని మంత్స్ అన్నది డ్యూరేషన్ నథింగ్ అన్నమాట. వాళ్ళకి ప్రాపర్ గా వచ్చే వరకు నేర్పించి వాళ్ళ ఎగ్జామ్స్ రాయవలసి వస్తుంది. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే సర్టిఫికేట్ ఇస్తాను, అప్పుడు బయటకు వెళ్తారు. ఓకే, సర్టిఫికేషన్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఫర్దర్ గా ఎవరైనా పార్లర్ పెట్టుకోవాలి అనుకుంటే, ఎవరైనా పార్లర్ పెట్టుకోవాలంటే నా సపోర్ట్ కంపల్సరీ ఉంటది. వాళ్ళ బడ్జెట్, తక్కువ బడ్జెట్ లో సెలూన్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ద బెస్ట్ ఏంటి, డీలర్స్ నెంబర్స్ ఏంటి, ప్రతిదీ కూడా మేము సపోర్ట్ చేస్తాం మా స్టూడెంట్స్ కి. మేడం మనకి బ్యాచ్ అయిన తర్వాత బ్యాచ్ అలా ఉంటుందా, లేకపోతే ఒక బ్యాచ్ స్టార్ట్ చేసి దాంతోనే కంప్లీట్ చేస్తారా? అలా ఏం ఉండదు, కంటిన్యూగా బ్యాచెస్ ఉంటాయి. అంటే ఏ టైంలో వచ్చినా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ నేను పెట్టింది ఏంటంటే ఒక ఆఫర్ పెట్టాను. ఎలా మేడం? ఎలా అంటే ఇప్పుడు ఇది నాది సెకండ్ బ్రాంచ్ అండి. ఒకటి కంబల్ చెరువు దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్. ఈ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా నేను ఒక ఆఫర్ పెట్టాను. ఏమిటంటే అసలు పార్లర్ ఎప్పుడు వెళ్ళలేదు మేడం అన్న పర్సన్ ఐబ్రోస్ దగ్గర నుండి ఇప్పుడున్న అప్డేట్ చెప్పాను కదా, అడ్వాన్స్ లేజర్స్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్, హెయిర్ ఎక్స్టెన్షన్, ఈ కోర్సెస్ అన్ని నేర్పిస్తాం. మరి అంటే ఆఫర్ ఏంటి మేడం? ఆఫర్ ఏంటంటే ఈ కోర్సెస్ అన్ని నేర్చుకోవాలంటే ఎంత తక్కువ చూసుకున్నా 3 lakhs అవుతుంది. నేను ఇప్పుడు ఈ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ కోర్సెస్ అన్ని కూడా 1,50,000కి నేర్పిస్తున్నాను. విత్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్, ప్రొడక్ట్స్ నావే, డ్యూరేషన్ చెప్పాను కదా మీకు. వాళ్ళకి వచ్చే వరకు నేర్చుకొని 100% నాకు వచ్చింది మేడం కాన్ఫిడెంట్ అయ్యాక ఇక్కడ నుంచి నేను పంపిస్తాను. మేడం ఇప్పుడు 3 lakhs వరకు అవుతుంది అన్నారు కదా, అలాంటి ట్రీట్మెంట్స్ నేర్పించేవాళ్ళు మన రాజమండ్రి ఇంకెక్కడన్నా ఉందా?
అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ నేర్పించేవి. లేజర్స్ నేర్చుకోవాలంటే ముంబై వెళ్ళాలి. ముంబై Okay. అటు చెన్నై వెళ్ళాలి. ఇంకా వీళ్ళంతా ఇబ్బంది పడకుండా నేనే ఇక్కడ నేర్పిస్తున్నాను. మీరు కూడా తెలుగులోనే ఆల్రెడీ అక్కడ నేర్పిస్తున్నాను. నేర్చుకుని వచ్చారు. నేను కాస్మెటాలజీ ముంబైలో చేశాను. సో అక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో అలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయకూడదని నెక్స్ట్ బడ్జెట్. అక్కడ నా కోర్స్ కన్నా నాకు ఉండటానికి తినటానికి ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అవునండి. చాలా బడ్జెట్ అయ్యింది. లాంగ్వేజ్ ఒకటి నాకు ప్రాబ్లం అయింది. సో అలాంటిది ఇక్కడ ఎవరు మనకి ఇబ్బంది పడకూడదని నేను తక్కువ ప్రైజ్ కి తెలుగులోనే చెప్పి ఇప్పుడు మీ దగ్గరికి రావాల్సిన స్టూడెంట్స్ బేసిక్ గా చదువుకోవాలి అలాంటి ఏమైనా ఉంటదంటారా? అంటే ఇంత నీ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు బేసిక్ అది మేకప్స్ అవి నేర్చుకుంటే స్టడీతో అసలు పని లేదు. ఒకప్పుడు అంటే సినిమా స్టార్స్ మాత్రమే మేకప్, ఇప్పుడు ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్, చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా మేకప్ అనేది కంపల్సరీ అయిపోయింది. కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నవ్వే డేస్ ఉన్న సిచ్యువేషన్ మనకు తెలుసు, బడ్జెట్ ఎంత అవుతుందో అన్నది. కంపల్సరీ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సరీ ఇన్కమ్ జనరేట్ చేస్తేనే కొంచెం పిల్లలకి బెస్ట్ Growth ఫ్యూచర్ ఉంటుంది. అన్నది మనం ఇవ్వగలుగుతాం. ఇంట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు జాబ్ చేయటం ఇష్టం ఉండదు, ఇంట్లో పంపరు. సో వాళ్ళు ఇంట్లోనే ఉండి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేకప్ ఉందనుకో జస్ట్ 2 hours అలా ఒక 2 hours ఒక మేకప్ వేసి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. లేదా ఇంట్లోనే ఒక చైర్ బెడ్ పెట్టుకుని ఆ సరౌండింగ్ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి చేసుకుంటూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కోర్స్ తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా మనకి బయట నుంచి ఏదైనా సపోర్ట్ వస్తుంటారా? ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మేము ఇచ్చే సర్టిఫికేట్ వాల్యుబుల్ సర్టిఫికేట్ అన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా పార్లర్ లో ఓపెన్ చేయాలంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకుంటే ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది. ఉంటది పార్లర్ పెట్టడానికి. మేడం, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అసలు చెప్పలేను. అవును. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అవును. బికాస్ ఆఫ్ పొల్యూషన్. దీనికి మీ దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఏదన్నా ప్రాబ్లం అని ఒక క్లయింట్ మన దగ్గరికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఆ క్లయింట్ కి మేము కన్సల్టెన్సీ తీసుకుంటాము. ఏ ప్రాబ్లం వల్ల, ఇప్పుడు పిగ్మెంటేషన్ అయినా, హెయిర్ ఫాల్ అయినా, ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది ఏంటి, వాళ్ళు ఇంట్లో తినే ఫుడ్ ఏంటి, అవన్నీ కూడా మేము కన్సల్టెన్సీ తీసుకొని అప్పుడు చెప్తాం. పిఆర్సీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకో బ్రాంచ్ ఉంది కంబాచేరిలో ఉంది కదా, అక్కడ ఇక్కడ కూడా ఓన్లీ అకాడమీ అని మేడం, సర్వీసెస్ కూడా ఉన్నాయా? అక్కడ ఇక్కడ కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఇది Okay. ఇక్కడైతే ఓన్లీ అకాడమీ సర్వీసెస్ ఆ బ్రాంచ్ లోనూ ఉన్నాయి, ఈ బ్రాంచ్ లోనూ ఉన్నాయి. అడ్వాన్స్ మిషనరీస్ ఉన్నాయి మన దగ్గర. లేజర్స్, ఇప్పుడు స్టిచ్ మార్క్స్ రిమూవ్ చేయడానికి MRF లేజర్స్ ఇవన్నీ కూడా హైడ్రా ఫేషియల్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బ్రైడల్ మేకప్ కానీ అలాంటి వాటికి ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికైనా వెళ్తాము. ఎక్కడికైనా ఉంటాం. ఎక్కడికి వాళ్ళ సరౌండింగ్ లాంగ్ అయితే అక్కడ మన స్టూడెంట్స్ ఉంటారు. నేను వాళ్ళకి చెప్తాను అనమాట. దగ్గరలో ఎవరుంటే వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ నేర్చుకున్న స్టూడెంట్స్ కి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రాపర్ గా నేర్చుకుని వెళ్తారు అనమాట. వీళ్ళు ఇంకా నాకు ఎట్ ఏ టైమ్ ఫీజ్ పే చేస్తారు. నేను అంత లాస్ట్ లో నాకు సర్టిఫికేట్ ఇచ్చేయమంటే ఇచ్చి పంపించవచ్చు. కాకపోతే మేము అలా ఇవ్వము. వాళ్ళు ప్రాపర్ గా నేర్చుకున్నాక కాన్ఫిడెంట్ అయిన తర్వాతే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇచ్చినాయో కూడా నేను ఇచ్చే సర్టిఫికేట్ మీద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేసినప్పుడు ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడ్ అన్నది కూడా వీళ్ళకి ఐడెంటిఫై అయిపోతుంది. తను పక్కా ప్రొఫెషనల్ కాదనేది బయట వాళ్ళు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఐడియా ఉంటే స్కాన్ చేస్తే అప్పుడు ఏ గ్రేడ్ అయితే ఓకే బెస్ట్ అని, కొంచెం సి గ్రేడ్ అంటే ఓకే కొంచెం వీక్ గా ఉంది అని అలా కూడా ఉంటది. దాన్ని బట్టి కూడా వాళ్ళ పికప్ కానీ వాళ్ళకి ఆర్డర్స్ కానీ అన్ని ఇక్కడ ఏంటంటే ఒకటికి 2 సార్లు మేము 100% ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. సో అందరూ క్వాలిఫై అయిపోతారు. క్లాసెస్ కూడా తెలుగులోనే ఉంటాయి. అసలు ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లా. అర్థం అవ్వకపోతే ఇంకోసారి చెప్పుకుంటాం. మొత్తం మీద లేడీస్ ని సపోర్ట్ చేసి ఏదో రకంగా వాళ్ళని కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని మాత్రం మీ ప్రయత్నం. అవును. అంతంత దూరం వెళ్ళి ఫ్యామిలీని, నేను వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీని వదిలేస్తాను. చిన్న పాపని వదిలేసి క్లినిక్ ఆల్రెడీ మన క్లినిక్ ఉంది. ఇక్కడ అక్కడ చెప్పాను కదండి కంపల్సరీ దగ్గర, ఇవన్నీ వదిలేసుకుని వెళ్ళి ఒక షార్ట్ జాయిన్ అయ్యి నాకు ప్రాపర్ గా అనిపించకపోతే అమౌంట్స్ అన్ని పే చేసేస్తాం ఫస్ట్. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో చోట జాయిన్ అయ్యి అమౌంట్ పోయినా పర్వాలేదని ప్రాపర్ గా అలా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో అలాంటి స్ట్రగుల్స్ ఎవరు ఫేస్ చేయకూడదు అనేసి పిన్ టు పిన్ నోట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుంది, ఎలా అయితే బాగుంటది అని పిన్ టు పిన్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఆ నెగిటివ్ పాయింట్స్ తగలకుండా పాజిటివ్ వేలో మీరు వెళ్ళాలి. వీళ్ళకి ఇంకా మంచిగా ఎలా ఇవ్వాలి అన్నది ఎవ్రీ సెకండ్ నేను ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవ్రీ సెకండ్ మేడం. మాది చాలా చిన్న పార్లర్ కంబల్ చెరువు దగ్గర, ఒక చైర్ ఒక బెడ్ అంతే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేమో అంటే ఎంత స్ట్రగుల్ చేసి ఖచ్చితంగా
ఓన్లీ సక్సెస్ అయిపోయారు అనుకుంటారు కానీ ఆ సక్సెస్ వెనకాల హార్డ్ స్టోరీస్ ఎవరికి అవసరం లేదు మేడం ఈ రోజుల్లో. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. మేడం నాకు ఇప్పుడు మన వీడియో చూసి లేకపోతే రీల్స్ కానీ చూసి వస్తారు మీ దగ్గరికి, అంటే లాంగ్ నుంచి కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది, అవును. బట్ ఇక్కడికి వచ్చి రోజు వచ్చి వెళ్ళాలంటే కూడా అవ్వదు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా అకామిడేషన్ చేస్తున్నారా? హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మన అకాడమీ పక్కనే హాస్టల్ ఉంది. ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ ఆ హాస్టల్ నుంచే వస్తున్నారు. హాస్టల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారా? ఓకే. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఆల్రెడీ అకాడమీ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్డ్ కావాలి అలా ఏంటంటే 10 days 1 week అన్నమాట. అలా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ లో ఒక 2 members ఉన్నారు. వాళ్ళు అడ్వాన్స్డ్, వాళ్ళు పార్లర్స్ పెట్టి 15 years అలా అయింది. అడ్వాన్స్డ్ కావాలని వచ్చారనమాట. ఉండి అడ్వాన్స్డ్ 10 days అలా వాళ్ళకి ఏం కావాలంటే అవి వచ్చి నేర్చుకుని వెళ్తారు. 15 days కూడా మీకు మీరు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడున్న హెయిర్ గానీ స్కిన్ గానీ బ్యూటీకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా అడ్వాన్స్ అనేది కామన్ అయిపోయింది. కంపల్సరీ. మరి 16-15 years నుంచి కూడా బ్యూటీ సర్వీసెస్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, చదువు స్ట్రెస్ అవనివ్వండి ఏదైనా సరే. దీని వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా బాగుంటారు లేడీస్ అని చెప్పగలుగుతున్నారు 100%? కంపల్సరీ నేను చెప్తున్నాను. ఇక్కడ జాయిన్ అయ్యి వెళ్ళారంటే వాళ్ళకి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. 100% వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలో కూడా మేమే చెప్తా ఉంటాం. వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, లేదా సెలూన్స్ పెట్టుకోవచ్చు. ప్రతిదీ కూడా మేము కోర్స్ అయిపోయింది కదా అని వదలకుండా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు మా సపోర్ట్ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మనం బేసిక్ మేకప్ దగ్గర నుంచి అసలు ఎలాంటి ట్రీట్మెంట్లు చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్లు నేర్పిస్తారు అవన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. హ్యాపీస్ బ్యూటీ అకాడమీ అనేది ఓన్లీ అకాడమీ మాత్రమే కాదు, క్లినిక్ కూడా. ఇక్కడ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ ఐబ్రోస్, లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఏవైతే నేర్పిస్తారో అవన్నీ కూడా వీళ్ళు క్లినిక్లో కూడా చేస్తారు. వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ మెషినరీ కూడా ఉందండి. ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూజ్ చేసి మరి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. స్టూడెంట్స్ ఒక్కొక్కరికి అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పర్సనల్ కేర్ తీసుకుని మరి నేర్పించడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో క్లాసెస్ అనేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళని పట్టించుకోవడం అనేది మాత్రం చాలా బాగుంది. హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూసారు, ఇవన్నీ కూడా లైవ్లో వాళ్ళతోనే చేయిస్తారనమాట. అంతేకాకుండా ఫేషియల్ మసాజ్, మనం ఫేషియల్స్కి వచ్చిన వాళ్ళు మసాజ్ కూడా చాలామంది చేయించుకుంటుంటారు. అది ఎలా చేయాలి, ఎలాంటి డైరెక్షన్స్లో చేయాలి, ఎలా చేస్తే ఏమి యూజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వీళ్ళు నేర్పిస్తున్నారండి. ఆ నేర్పించేవన్నీ కూడా చిన్న చిన్న బైట్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు క్లియర్గా షేర్ చేద్దామని. ఇక్కడ చూడండి హెయిర్ స్టైల్స్ ఎంత బాగా వేస్తున్నారో. ఇక్కడ నేను నోటీస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఆ ఫీల్డ్లో 10 to 15 years అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ మేకప్, కెరోటిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ నేర్చుకోవడం కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా చోట్ల ఈ ట్రీట్మెంట్స్ నేర్చుకోవడం కోసం ట్రై చేసి అంత ఎక్స్పెన్సివ్ డబ్బులు పెట్టుకోలేక, లేకపోతే అకామిడేషన్ లేక చాలామంది ఆగిపోయారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వనజ గారు ది బెస్ట్ ఆపర్చునిటీ కల్పించారు. ఇక్కడ చూడండి లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆవిడ చేయడమే కాకుండా చెప్తూ చేసి అవన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళీ వాళ్ళతో చేస్తున్నారు అనమాట. అంటే బై హ్యాండ్స్ ప్రాక్టీస్ వచ్చింది, ఇంకా బాగా వస్తుంది కదా ఏదైనా. ఒకప్పుడు ఎక్కడో సినిమా వాళ్ళకి మాత్రమే మేకప్ పరిమితమై ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీస్ కూడా మేకప్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో ఒక్కసారి నేర్చుకుంటే మార్కెట్లో మంచి బిజినెస్ చేసుకోవచ్చు. మెషిన్స్ యూజ్ చేసేటప్పుడు ఎలా పట్టుకోవాలి, ఏ యాంగిల్లో ఉండాలి, అంటే ఎలాంటి డైరెక్షన్లో వీటిని ట్రీట్ చేసుకుంటూ రావాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కూడా తెలుగులో కాబట్టి అందరూ చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. పర్మనెంట్ మేకప్పే కాదండి, పర్మనెంట్ హెయిర్ కూడా ఉంది. అది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు చూడండి. బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే చాలా మందికి ఇలాంటి కాస్మెటాలజీ నేర్చుకోవాలంటే ఢిల్లీ, ముంబై దాకా వెళ్ళి అంత ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టుకుని అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి ఇన్ని రకాలు ఫేస్ చేయడం కంటే కూడా మనకి అందుబాటులో తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో నేర్పేటందుకు మన రాజమండ్రిలోనే ఈ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ ఉంది. పర్మనెంట్ లిప్స్ అనేవి కూడా మన లిప్స్ ఏ కలర్లో ఉన్నాయో వాటిని జడ్జ్ చేసి ముందు డార్క్ కలర్లో ఉన్న వాటిని కొంచెం లైట్ కలర్ తీసుకొచ్చిన తర్వాత 2-3 సిట్టింగ్స్లో పర్మనెంట్ లిప్స్ అనేవి చేస్తారట. ఎంత బాగా చేస్తున్నారో, చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి డైరెక్ట్ లైవ్లో చేశారు. లైట్గా అంటే ఫస్ట్ టైం మనకి లైట్ కలరే వస్తుంది, తర్వాత మనకి డార్క్ కలర్ కావాలంటే ఒక 2-3 సిట్టింగ్స్ పడుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్స్ కూడా తన దగ్గరుండి వాళ్ళతో చేయిస్తున్నారు. ఇవే కాదండి, ప్రతి ట్రీట్మెంట్ కూడా వాళ్ళు బై హ్యాండ్స్ చేయడం వల్ల ఇంకా ప్రాక్టీస్ బాగా జరుగుతుంది. వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్, నేను చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. హ్యాపీస్ బ్యూటీ అకాడమీలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం ఆశించి వచ్చారు, ఇక్కడ ఏం నేర్చుకున్నారో కూడా తెలుసుకుంటాం. మేడం పేరు
నర్సాపురం నుంచి వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడ? నేను అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవడానికి మీరు ఆల్రెడీ పార్లర్ ఉందా మీకు? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పార్లర్లో? 8 years నుంచి. ఇక్కడ మీకు ఎలా ఉంది? వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, నేను నేర్చుకునే విధానం. చాలా బాగా బాగుంది. అంటే మనకి నార్మల్గా లోకల్లో లేవు కదా, అంటే ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చాలా చోట్ల ట్రై చేస్తాను, ఇక్కడ బాగుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడ బాగుంది. మీరు మరి ఇక్కడ ఎలా ఉంటున్నారు? హాస్టల్లో మేడం ప్రొవైడ్ చేసిన హాస్టల్లోనే ఉంటున్నారా? కంఫర్ట్గానే ఉంటుంది అక్కడ కూడా? మీ పేరు? వస్తాను. మీరు ఎక్కడ నుంచి? గవర్నమెంట్ నుంచి వస్తాను. దేవరపల్లి నుంచి. అంటే డైలీ వస్తారా, లేదంటే ఇక్కడ కూడా హాస్టల్లోనే ఉంటారా? డైరీ సర్వీస్ చేస్తాను. డైలీ సర్వీస్ చేస్తారు. దేవరపల్లిలో మీకు అంటే ఇక్కడ బేసిక్స్ నేర్చుకోవడానికి వచ్చారా? ఆల్రెడీ అడ్వాన్స్ కాస్మెటాలజీ బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఆల్రెడీ పార్లర్ మెయింటైన్ చేస్తున్నారు కూడా, పెట్టుకోవాలనుకుంటున్నారా? ఓకే అలా అది కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటని కూడా అదే చెప్తున్నాను. ఓకే, అదే పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తామని అంటున్నారు. సపోర్ట్ చేస్తున్నాను కూడా. మీకు ఇక్కడ ఏంటి అడ్వాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా, అంటే ఇది ప్రొఫెషనల్గా తీసుకునే ఉద్దేశంతోనా, లేకపోతే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి చేస్తున్నారా? పార్లర్ పెట్టే ఆలోచన ఉంది. డిఫరెంట్గా కూడా ఉంది. మొత్తం చేసే ప్రాక్టీస్ కానీ క్లాసెస్ కానీ బై హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తారా, ఆవిడ చేస్తారా? ఆవిడ చేస్తారు, నాకు చేపిస్తారు. చేపిస్తారు. బాగుందంటారా? బాగుంది. మీ పేరు? శ్రావ్య. లోకల్ బయట నేను తాడేపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ ఉండి నేర్చుకుంటారా, డైలీ సర్వీస్ హాస్టల్లో ఉంటారా? ఎన్నాళ్ళైతే ఇక్కడ జాయిన్ అయ్యి? 3 months అవుతుంది. 3 months కంప్లీట్ అయిపోయింది. అంటే ఏంటి అంటే ఓన్లీ బేసిక్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. అడ్వాన్స్ నేర్చుకుంటారు. బాగుందండి ఇక్కడ. చాలా బాగుంది. నేనైతే చాలా మంది సజెస్ట్ చేస్తాను ఇక్కడ జాయిన్ అవ్వమని. మా మేడం చెప్పే టీచింగ్ చాలా బాగుంది. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డౌట్స్ క్లియర్ చేసి చాలా బాగా చెప్తున్నాను. నాకైతే చాలా బాగుంది. ముందు మెయిన్ ఆవిడకి ఓకే ఎక్కువ. ఎస్ మేడం. అంతే కదా, అంటే అందరికీ ఒకేసారి చెప్పగానే తీసుకునే అంత ఇది ఉండదు కదా. మీరైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారంటారు. ఎస్ మేడం. హాస్టల్ ఎలా ఉందండి? హాస్టల్ కూడా ఫుడ్ కూడా బాగుంది. చాలా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? ఓకే, ఓన్లీ హాస్టల్ వరకునేమో ఫుడ్ బయట నుంచి తెప్పించుకోలేమో అనుకుంటారు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 100% మీరు జెన్యున్గా మీ హార్ట్ఫుల్గా ఒక మాట చెప్పండి అబౌట్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. హ్యాపీస్ బ్యూటీ ఇస్ బెస్ట్. బెస్ట్ అకాడమీ అండ్ బెస్ట్ క్లీన్. మీ పేరు? యోగిత మేడం. ఎక్కడి నుంచి? మీరు ఎక్కడి నుంచి? ప్రాపర్ బాడీ రాజమండ్రి. రాజమండ్రినా? అంటే డైలీ సర్వీస్ చేస్తారా? బాగుంది. మీకు కూడా అంటే మీరు పార్లర్ పెట్టుకునే ఉద్దేశంతోనేనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? మీరు ఇక్కడ జాయిన్ అయిన రోజులైంది? 1.5 month అయింది. అంటే ఓన్లీ బేసిక్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నారా, ఓన్లీ అడ్వాన్స్ కోసం వచ్చారా? కాస్మెటాలజీ. మ్యామ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, రాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ విసిగించరా అని చెప్తారు. అంటే మీరు 100% సాటిస్ఫైడా? ఇదేనండి ఇవాళ వీడియో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలనుకునే లేడీస్కి మంచి ఆపర్చునిటీ ఈ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. వనజ గారి హాస్పిటల్ నేర్చుకున్నప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా మంచి ప్లాన్డ్గా ఈ కోర్సును అందిస్తున్నారు. అంతేకాదండి, సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మంచి ఆఫర్స్ కూడా చెప్పాం కదా, తప్పకుండా యూస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.